మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఉగాది, గురువారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజే శ్రీ ప్రరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, సంవత్సరం అంతా ధనం వస్తూనే ఉంటుంది. మీ దశ మారిపోతుంది. కొత్త సంలో రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ కథని వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అని ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. పూర్వం సౌనకాది మహామునులు ఉగాది పండుగ గురించి అడిగి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు. ఓ సూత పౌరాణిక, సృష్టి ఎలా ప్రారంభమయ్యింది? ఉగాది రోజు బ్రహ్మ ఏం చేశాడు? విష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణమేమిటి? మత్స్యావతారం గురించి, మత్స్య పురాణం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు సవివరంగా వివరించు అని కోరుకుంటారు. దాంతో సూతుడు మత్స్య పురాణం గురించి ఇలా వివరిస్తాడు. ఓ మునులారా, నీళ్లు నారములుగా చెప్పబడుతుంది. అవే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక్క వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు సత్తు అనగా ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలవర్ణమే ఉండేది. ఆ జలవర్ణంలో పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్ర సాయే ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురుగు పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుంచే భూమి ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద మన్ను, రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం జన్మించింది. నారాయణుడు ఒక తుమ్మెద అయ్యి ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తరువాత ఆ కమలం నుంచి 8 భుజాలతో 4 ముఖాలతో బ్రహ్మ జన్మించాడు. అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. ఏమి చెయ్యాలో తోచక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణుని గర్భ కుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించిగా కలవరపడి మళ్ళీ బయటకు వచ్చేశాడు. ఆ కమలంలో ఏమి చెయ్యాలో తోచక ఒక చోట కూర్చుని ఉంటే తపస్సు చెయ్యు అనే మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ తన చుట్టూ నివసిస్తున్న ప్రణవాన్నే ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేయసాగాడు. అప్పుడు తనను నాభికమలం నుంచి ఉద్భవింపజేసిన నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పుడు ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మపురుషుడు కాబట్టి ప్రకృతి, పురుషుడు ఏకమయ్యారు. ఆ సాంగత్యం వల్ల బ్రహ్మ ముఖం నుంచి 6 అక్షరాలు చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి, మనస్సు నుంచి సనక, సనంద, సనత్కుమార, సనత్జాతు అనేవారు కశ్యపాతి ప్రజాపతులు జన్మించారు. వీరందరూ నివసించడానికి ఒక చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు 1,000,000 సూర్యుల తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు.
అప్పుడు బ్రహ్మ భూగర్భ వసురాది ఊర్వ లోకాలు 7, అతల వితల సుతలాది అధోలోకాలను 7 నిర్మించాడు. ఈ లోకాలన్నిటిలో దేశాలు, రాజ్యాలు, నదీనదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రమాణాలు ఏర్పరిచాడు. ఆ జీవుల ఆయుర్దాయములు 100 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. 15 రెప్పల పాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం. ఇది మానవలోక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది. ఇలా మానవ సంవత్సరం 1 గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రులు కలిసి దినం అవుతుంది. 7,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 మానస సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలు గడిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు 30 అయితే ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయువు. బ్రహ్మకు ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టంతా ప్రళయం వచ్చి నాశనమవుతుంది. దీనినే నైమితిక ప్రళయం అంటారు. ఆ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశమున సత్యవ్రతుడను ఒక రాజు ఉండేవాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణువు భక్తుడు కూడా. తాను సత్యమునే పలుకుచు తన రాజ్యంలో వారందరూ కూడా సత్యమును మాత్రమే పలుకవలెనని శాసించి అట్లే రాజ్యపాలనము చేస్తూ ఉండేవాడు. అందుచేత అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. ఆయన ప్రతి దినమును తనకు సమీపంలో ఉన్న కృత మాలా నదికి పోయి స్నాన సన్యాది కృతములను నెరవేర్చుకుని వచ్చేవాడు. ఒక రోజున స్నానము చేసి సూర్యుడికి ఆర్జ ప్రదానం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడినది. దానిని అతడు నీటిలోనికి జార విడిచెను. మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతిలో చేప కనపడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినివేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నవి, కాపాడుము అని కోరగా ఆ రాజు దానిని తన పాత్రలో వేసి తెచ్చుకున్నాడు ఇంటికి. అది మరునాటికి పాత్ర పట్టనంత పెద్దదిగా అయింది. ఒక గంగాళము వంటి దానిలో వేశాడు. అది కూడా పట్టలేదు. ఆ తర్వాత దాని ఒక చెరువులో విడిచి వచ్చాడు. మరునాటికి చెరువు పట్టలేనంత పెద్ద చేప అయ్యింది. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకుని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప రాజుతో, ఓయి సత్యవ్రత, నేను శ్రీమన్నారాయణుడను, మత్స్యావతారమెత్తి ఉన్నాను. నీవు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతో నన్ను రక్షించినావు. 15 దినములలో ఒక ప్రళయము వచ్చుచున్నది. దానిలో సర్వ జీవరాశులు నశించిపోవును. ఈ లోకముని యందు మహాసముద్రమై పోవును. నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయములో నశించుటకు వీలు లేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునః సృష్టికి అవసరమైన ఔషధములను బీజములను వేసుకొని సిద్ధముగా ఉండుము. నీతో పాటు 7 ఋషులు కూడా నౌక ఎక్కుతారు. మిమ్ము అందరినీ నేను ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిని నా నోటితో కరిచిపెట్టి లాక్కుని పోవచ్చు ప్రళయము పరిసమాప్తించు వరకు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాను. అప్పుడు సత్యవ్రతుడు పరమానందము చెంది అన్నయు సిద్ధము చేసుకొని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురు చూచుచూ ఉండెను. ప్రళయము ఆసన్నమైనది. 12 ఆదిత్యులు ఆకాశమును ప్రకాశించిరి. ఆ ఎండలకును ఆ వేడికిని తట్టుకోలేక భూత జాల మంతమయును నిప్పులతో వేసిన తిలల వలె మలమల మాడిపోయిరి. అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగెను. కొంత
కాలమిట్లు గడిచిన తరువాత పుష్కల వర్తనములను మహామేఘములు కమ్మి మహావర్షము కురియసాగెను. దానితో సర్వము జలమయమయ్యేను. నారాయణ అనుగ్రహము వలన సత్యవ్రతుడును బీజములతో నిండిన ఓడయు సురక్షితముగా ఉండెను. ఆ సమయమున మహామీనము వచ్చి ఆ పడవ త్రాడు నందుకొనెను. అప్పుడు 7 ఋషులను కూడా ఆ పడవలోకి దిగిరి. వీరందరినీ కూడా మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు కాపాడినాడు. 12 ఆదిత్యులు ఏమైపోయారో గాని మహా అంధకారము అలుముకొనెను. ఆ మీనము తేజస్సు 7 మహర్షుల తపో జపము తప్ప అక్కట కట్టికి చీకటి అంతా కట్టికి చీకటిలాగా అలుముకునెను. ఆ పడవను అట్లు ప్రళయాంతరము వరకును కూడా, అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచు వరకు మహామత్స్యము కాపాడుతూ వచ్చెను. అంటే మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రళయము తగ్గి సూర్యోదయం అయ్యెను. అనగా 12 ఆదిత్యులను ఉదయించిరి. ఎండలు కాయగా క్రమముగా నీరు ఇంకి భూభాగములు బయటపడెను. తరువాత సూర్యుడొక్కడే మిగిలెను. బ్రహ్మ మేలుకొని ఆ భూములపై మరలా సృష్టి చేయుటకు ప్రారంభించెను. కానీ సృష్టి చేయుటకు తగిన శక్తి సామర్థ్యములను కలిగించు వేదములు అతని యొద్ద లేకపోయెను. వాటి గురించి వెతకి సోమకుడను రాక్షసుడు తాను నిద్రపోవుచూ ఉండగా అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని గ్రహించెను. శ్రీమన్నారాయణుని మనసులో ధ్యానించెను. నారాయణుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ యతిని జూంచి ఇట్లు స్తుతింపసాగెను. ఆది మధ్యంత రహితుడవైన ఓ మహానుభావ, నీవు సర్వమును తెలిసిన వాడవు. నీ వలననే ఈ లోకములన్నీ కూడా పుట్టుచు పెరుగుచు తుదకు నశించుచూ ఉన్నవి. నీ స్వరూపమును నీ మహిమమును గ్రహించుటకు మేమెంతటి వారము. సర్వ చరాచర సృష్టి ఎందును నీవు నిలిచి ఉండి చైతన్య మొసంగడి పరమాత్ముడవు. నీకు తెలియని విషయమేమీ ఉన్నది? అయినను విన్నవించుచూ ఉన్నాను, చెప్పుతూ ఉన్నాను, అవధరింపుము. నేను నిద్రకు ఉపక్రమించిన సమయము చూసి సోమకుడను ఒక రాక్షసుడు నా వద్దనున్న వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదములు నా దగ్గర లేకపోవుట చేత సృష్టి చేయు సామర్థ్యము నాకు లేకపోవుచున్నది. నా యందు కరుణించి ఆ వేదములను సంపాదించి నాకు అనుగ్రహింపము అని ప్రార్థించును. నారాయణుడప్పుడు 10 యోజనముల పొడవు గల ఒక స్వరచేప రూపము దాల్చి బ్రహ్మకు కనిపించి, ఓ బ్రహ్మదేవ, విచారింపుకుము. నేను ఈ మహా మత్స్యావతారుడనై వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నను ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని చంపి వేదములను తెచ్చి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోనికి వెళ్ళి వెతకసాగాను. సోమకురుడు వేదములను అపహరించి అవి ఏవో తినేడి పదార్థమును అనుకుని మిరింగివేశాను. కానీ అవి అతని ఆకలి తీర్చలేదు. ఆహారమునికై వెతుకుచూ ఉండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతనికి కనిపించెను. అచ్చటికి వచ్చెను. ఈ చేప తనకు ఆహారంగా వచ్చినది చాలా బాగున్నది తలచి ఆ రాక్షసుడు దీనిని మృంగుటకై వచ్చెను. మత్స్యము అతని ఎదురుగొనెను. రాక్షసుడు మహాబలవంతుడే గనుక వాడును యుద్ధమునకు సిద్ధమయ్యెను. వారిద్దరి మధ్య చాలా కాలము మహాసంగ్రామము జరిగెను. దానవుడు గదా ఘాతకంతో మత్స్యమును నొప్పించుటకు ప్రయత్నించెను. కానీ విష్ణువు ఆ దెబ్బను తప్పించుకొని తోకతో నీటిని బాదెను. ఆ దెబ్బకు సముద్రపు నీరు 1 యోజనము ఎత్తు వరకు ఎగిరెను. దానితో పాటు సోమకురుడను యోజనము కూడా పొడవున ఎగిరి పడెను. సోమకుడు కూడా చాలా ఆగ్రహము కలవాడై మత్స్య రూపమును 2 చేతులతో బట్టి పీడించసాగెను. మత్స్యము ఆ పట్టు విడిపించుకుని తన వాడి అయిన కొరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడెను. అతని కడుపును చీల్చి అందున్న వేదములను ఒక దక్షిణావ్రత శంఖమును తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించెను. వేదములు ఇచ్చిన తరువాత బ్రహ్మతో, నాయన సోమకుడు మిరింగుటచే వేదములు కొన్ని శిథిలమైనవి. నీకు జ్ఞాపకమున్నంత వరకు వీనిని శిథిల రూపము పూర్వము వలె చేసి స్మరించని చోట ప్రణవముతో పూర్చించి సమగ్రంగా చేయము అని చెప్పి అదృశ్యుడైను. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకుని సృష్టి చేస్తాడు.
ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని సూతుడు సౌనకాది మహా ఋషులకు వివరిస్తాడు. అలాగే ఈరోజు పిచ్చుక చేసిన ఉగాది కథను వింటే చాలు, మీ దరిద్రాలన్నీ పోతాయి, పేదరికం పోతుంది, ధనలాభం కలుగుతుంది. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు రామాపురం. పచ్చని పొలాలు, గలగల పారే కాలువలు, కొబ్బరి చెట్లతో ఆ ఊరు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. చైత్రమాసం రానే వచ్చింది. వసంతకాలం రాకతో ప్రకృతి అంతా కొత్త పుంతలు తొక్కుతోంది. చెట్లన్నీ చిగురించాయి. కోయిలమ్మల కుహు కుహు రాగాలతో ఆ ప్రాంతమంతా మారుమురోగిపోతోంది. సూర్యుడు ఇంకా ఉదయించలేదు, కానీ రామాపురంలో పండుగ ఉత్సాహం అప్పుడే మొదలయ్యింది. ఆ రోజే ఉగాది, తెలుగువారి కొత్త సంవత్సరం. ప్రతి ఇంటి ముందు ఆడవాళ్లు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉన్నారు. గుమ్మాలకు పచ్చని మామిడి ఆకుల తోరణాలు, వేపపూత గుబాలింపులతో ఊరంతా ఒక కొత్త పెళ్లికూతురులా ముస్తాబయ్యింది. ప్రతి ఇంట్లోనూ పండుగ వంటల వాసనలు వస్తూ ఉన్నాయి. పిల్లలు కొత్త బట్టలు వేసుకొని అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ అదే ఊరి చివరన ఒక చిన్న పెంకిటిల్లు ఉంది. ఆ ఇల్లు చూడడానికి చాలా పాతదిగా, శిథిలావస్థలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ ఇంట్లో రవి, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. రవికి సొంత పొలం లేదు. రోజువారీ కూలి పనులకు వెళ్తేనే గాని ఆ పూట గడవదు. ఈ ఏడాది వానలు సరిగ్గా పడలేదు, పంటలు పండలేదు. దాంతో రవికి పనులు దొరకలేదు. ఉన్న కొద్దిపాటు డబ్బంతా గత కొన్ని నెలల్లోనే ఖర్చయిపోయింది. ఇంట్లో తినడానికి బియ్యం కూడా అడుగంటాయి. రేపు ఉగాది పండుగ, కానీ వాళ్ళ ఇంట్లో కనీసం ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి కూడా లేదు. రవి చాలా దిగులుగా అరుగు మీద కూర్చొని శూన్యంలోనికి చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పక్కనే లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక చిన్న గిన్నెలో ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని కడుగుతోంది. ఆమె మనసులో ఎంతో వేదన ఉంది. ఏమండి, రేపు ఉగాది కదా, ఊరంతా ఎంత సందడిగా ఉంటుందో చూడండి. మన పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనివ్వలేకపోయినా బాధ లేదు, కానీ ఉగాది పచ్చడి కూడా లేకుండా ఈ ఏడాదిని ఎలా మొదలు పెడతాం? ఇంట్లో బెల్లం లేదు, చింతపండు లేదు, మామిడికాయ ముక్కలు కూడా లేవు. మన బ్రతుకు ఇలా ఎందుకు అయిపోయింది అని బాధగా అడిగింది. రవి నిట్టూరుస్తూ, ఏం చేయమంటావు లక్ష్మి, ఈ ఊరిలో ఎవరిని అడిగినా పనులు లేవు అంటున్నారు. ఉన్న కొద్దిపాటు అప్పు తీర్చమని షావుకారు రోజు ఇంటికి వచ్చి నిలదీస్తూ ఉన్నాడు. ఉన్న గింజలు అమ్ముదామంటే ఇంట్లో ఎలుకలు కూడా ఆకలితో చచ్చేలా ఉన్నాయి. ఈ ఉగాది మనకు సంతోషాన్ని కాకుండా మనం పడుతున్న కష్టాన్ని ఇంకా ఎక్కువగా గుర్తు చేసేలాగా ఉంది. దేవుడు కూడా మన కష్టాలు చూడటం లేదు అని ఆవేదనతో అన్నాడు. ఆ దంపతులు పడుతున్న బాధను ఆ ఇంటి కప్పులో ఉన్న గుటిలో కూర్చున్న ఒక చిన్న చిలుక వింటోంది. చిలుకకు ఆ ఇల్లంటే చాలా ఇష్టం. రవి, లక్ష్మి ఎంత పేదవాళ్ళైనా వాళ్ళు పక్షుల పట్ల చాలా దయగా ఉండేవారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి గింజల్లో కొన్నిటిని పక్షుల కోసం వేసేవారు. ఎండాకాలంలో ఒక చిన్న మట్టి పాత్రలో నీళ్లు పోసి అరుగు మీద పెట్టేవారు. ఆ పిచ్చుకకు ఆ దంపతులంటే ప్రాణం. వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి పిచ్చుక చిన్ని గుండె చెరువయ్యింది. పాపం రవి, లక్ష్మి ఎంత మంచివాళ్ళు. నాలాంటి ఎన్నో పక్షులకు వాళ్ళు ఆకలి తీర్చారు. వాళ్ళ ఇళ్లల్లో ఈ ఉగాదికి వెలుగులు నిండాలి, నేను ఎలాగైనా వాళ్లకు సహాయం చేయాలి అని ఆ చిన్న పిచ్చుక నిర్ణయించుకుంది. పిచ్చుక వెంటనే ఆ గూడు వదిలి బయటికి ఎగిరింది. ఊరంతా ఒక్కసారి చుట్టూ చూసింది. అందరూ సంతోషంగా ఉన్నారు, పిండి వంటలు చేసుకుంటున్నారు. పిచ్చుకకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఊరి అవతల అడవికి దగ్గరలో ఒక పాత లక్ష్మీదేవి గుడి ఉంది. ఆ గుడి చాలా పురాతనమైనది. ఇప్పుడు ఎవరూ అక్కడికి వెళ్ళటం లేదు. చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి గుడి శిథిలావస్థకు చేరుకుంది. కానీ ఆ గుడిలో ఏదో ఒక మహిమ ఉంటుందని ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు చెప్పుకునేవారు. పిచ్చుక ధైర్యం చేసి అడవి వైపు ఎగిరింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయం అది. చీకటి పడుతూ ఉండటంతో అడవిలో వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. గాలి హోరుకు చెట్లు ఊగుతూ ఉన్నాయి. పిచ్చుకకు చాలా భయం వేసింది. కానీ తన యజమానురాల కష్టాలను తలుచుకొని వెనక్కి తగ్గలేదు. మెల్లగా ఆ గుడి లోపలికి ప్రవేశించింది. లోపల అంతా సాలెగుళ్ళు, దుమ్ము ధూళితో నిండి ఉంది. విగ్రహం కూడా కనిపించినంతగా మట్టి పేరుకుపోయింది.
పిచ్చుక ఆ విగ్రహం ముందు వాలి తన చిన్ని రెక్కలతో దుమ్మును దులపడానికి ప్రయత్నించింది. తల్లి లక్ష్మీదేవి, నువ్వు లోకమంతటికీ ఐశ్వర్యాన్ని ఇస్తావు కదా. మా రవి, లక్ష్మి చాలా మంచివాళ్ళు. వాళ్ళు పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. రేపు పండుగ రోజున వాళ్ళ ఇంట్లో కన్నీళ్లు ఉండకూడదు తల్లి. నువ్వో ఏదో ఒక మార్గం చూపించు అని మనసారా ప్రార్థించింది. పిచ్చుక కళ్ళ నుంచి నీళ్లు కారి ఆ విగ్రహం పాదాల మీద పడ్డాయి. అప్పుడు ఒక వింత జరిగింది. ఆ చీకటి గుడిలో ఒక్కసారిగా దివ్యమైన కాంతి వెలువడింది. ఆ కాంతి చూసి పిచ్చుక ఆశ్చర్యపోయింది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ విగ్రహం నుంచి ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో ఒక అశాంతమైన చిరునవ్వు ఉంది. చిన్నారి పిచ్చుక, నీ నిష్కల్మషమైన ప్రేమ నన్ను కదిలించింది. మనుషులే స్వార్థంతో బతుకుతున్న ఈ రోజుల్లో ఒక చిన్న పక్షి అయి ఉండి ఇతరుల కోసం ఇంతగా తపన పడుతున్నావంటే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతోంది. రవి, లక్ష్మిల మంచితనం నాకు తెలుసు. వాళ్ళ కష్టాలు తీరే సమయం వచ్చింది అని పలికింది. లక్ష్మీదేవి తన చేతిలో ఉన్న ఒక బంగారు గింజను పిచ్చుకకు ఇచ్చింది. ఈ బంగారు గింజను తీసుకుని వెళ్ళి రవి పూజా గదిలో పెట్టు. రేపు ఉగాది పండుగ రోజున వాళ్ళ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. ఈ గింజ వాళ్లకు కేవలం బంగారం మాత్రమే కాదు, అది వాళ్ల మంచితనానికి దక్కిన వరం అని చెప్పి అదృశ్యమైంది. పిచ్చుక ఆనందానికి అవధులు లేవు. ఆ బంగారు గింజను తన నోటితో గట్టిగా పట్టుకుని వేగంగా ఆ పెంకుటింటికి చేరుకుంది. రవి, లక్ష్మి అప్పటికే నిద్రపోయారు. పిచ్చుక మెల్లగా కిటికీలో నుంచి లోపలికి వెళ్ళి పూజగదిలో ఉన్న చిన్న దేవుడి పటం ముందు ఆ బంగారు గింజను పెట్టి తన గూటికి వెళ్ళి హాయిగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఉగాది పండుగ. సూర్యుడి కిరణాలు మెల్లగా ఇంటి లోపలికి పడ్డాయి. రవి, లక్ష్మి భారమైన మనసుతోనే నిద్రలేచారు. పండుగ రోజు కాబట్టి స్నానం చేసి ఉన్న పాత బట్టలనే శుభ్రంగా ఉతుక్కొని కట్టుకున్నారు. రవి పూజా గదిలోనికి వెళ్ళి దీపం వెలిగించాడు. తల్లి, ఈ కొత్త ఏడాదైనా నాకు కడుపు నిండా కూడు దొరికేలాగా చూడు అని మొక్కుకున్నాడు. అప్పుడు దేవుడి పటం పక్కన ఏదో మెరుస్తూ కనిపించింది. రవి దగ్గరకు వెళ్ళి చూశాడు. అక్కడ ఒక చిన్న బంగారు బియ్య గింజ ప్రకాశిస్తుంది. రవికి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. లక్ష్మి, ఇటురా, త్వరగా రా అని గట్టిగా అరిచాడు. లక్ష్మి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందండి, ఎందుకు అలా అరుస్తూ ఉన్నారు అని అడిగింది. రవి ఆ బంగారు గింజను చూపించాడు. లక్ష్మి కూడా ఆశ్చర్యంతో నోరు ఎల్లబెట్టింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది నిజమైన బంగారమేనా అని అడిగింది. రవి ఆ గింజను తీసుకుని ఊరిలో ఉన్న షావుకారు దగ్గరికి వెళ్ళాడు. షావుకారు ఆ గింజను పరీక్షించి, రవి, ఇది చాలా స్వచ్ఛమైన బంగారం. దీని విలువ చాలా ఎక్కువ. నీ అప్పు అంతా ఈ గింజతో సరిపోతుంది. పైగా నీకు ఇంకా చాలా డబ్బు మిగులుతుంది అని చెప్పాడు. రవికి ఆనందంతో నోటమాట రాలేదు. షావుకారు రవి అప్పు రద్దు చేసి మిగిలిన డబ్బును చేతిలో పెట్టాడు. రవి ఆ డబ్బుతో వెంటనే బజారుకు వెళ్ళాడు. పిల్లలకు కొత్త బట్టలు, లక్ష్మికి ఒక అందమైన చీర, ఇంటికి కావలసిన బియ్యము, పప్పులు, ఇంకా ఉగాది పచ్చడికి కావలసిన బెల్లము, మామిడికాయలు, వేపపూత, చింతపండు అన్నీ కొనుక్కున్నాడు. ఇంటికి రాగానే లక్ష్మికి ఆ సరుకులు ఇచ్చాడు. లక్ష్మి ఎంతో సంతోషంతో ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి గుమ్మానికి తోరణాలు కట్టింది. ఉగాది పచ్చడి తయారు చేసింది. ఆ ఏడాది వాళ్ళు మొదటిసారిగా ఎంతో సంబరంగా పండుగ జరుపుకున్నారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతూ ఉంటే రవి, లక్ష్మి ఒకరి ముఖం ఒకరు చూసుకుని సంతోషపడ్డారు. లక్ష్మి 6 రుచుల ఉగాది పచ్చడిని అందరికీ వడ్డించింది. చూశారండి, ఈ పచ్చడిలో తీపి ఎంత ఉందో వగరు, చేదు కూడా అంతే ఉన్నాయి. మన జీవితం కూడా అంతే కదా. నిన్నటి దాకా చేదు అనుభవాలు చూసాం, ఈరోజు దేవుడి దయ వల్ల తీపి రుచి చూస్తున్నాం అంది లక్ష్మి. ఆ మాటలు వింటున్న పిచ్చుక గుటిలో నుంచి కిలకిలా రావాలు చేస్తూ సంతోషంగా రెక్కలు ఆడించింది. రవి గుటి వైపు చూసి, లక్ష్మి చూడు, ఈ పిచ్చుక ఎంత సంతోషంగా ఉందో. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అది మనల్ని వదిలి వెళ్ళలేదు అని దానికి కొన్ని గింజలు, నీళ్లు పెట్టాడు. పిచ్చుక ఆ గింజలను తింటూ తన మనసులో లక్ష్మీదేవికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ రోజు సాయంత్రం ఊరిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. రవి, లక్ష్మి కూడా అక్కడికి వెళ్ళారు. సిద్ధాంతి గారి పంచాంగం చదువుతూ, ఈ కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, రైతులకు లాభాలు వస్తాయి, కష్టపడే గుణం ఉన్నవారికి దైవబలం తోడవుతుంది అని చెప్పారు. రవి ఆ మాటలు విని తన జీవితంలో మంచి రోజులు వచ్చాయని నమ్మాడు. నిజంగానే ఆ ఏడాది నుంచి రవికి వరుసగా పనులు దొరికాయి. తను కొన్న చిన్న పొలంలో పంటలు బాగా పండాయి.
వాళ్ళ పేదరికం పూర్తిగా తొలగిపోయింది. రవి లక్ష్మి తాము సంపాదించిన డబ్బుతో ఊరి చివర ఉన్న ఆ పాత లక్ష్మీదేవి గుడిని బాగు చేయించారు. గుడికి రంగులు వేయించి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ఒక అందమైన పూల తోటను పెంచారు. ఆ గుడి మళ్ళీ భక్తులతో కలకలలాడటం మొదలయ్యింది. ప్రతి ఏటా ఉగాది పండుగ వచ్చిందంటే రవి కుటుంబం ఆ గుడిలో ప్రత్యేక పూజలు చేసేవారు. ఆ పిచ్చుక కూడా ఆ గుడిలోనే ఒక గూడు కట్టుకుని హాయిగా ఉండసాగింది. రవి తన పిల్లలకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు. పిల్లలు, మన దగ్గర ఏమీ లేకపోయినా ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి. పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. మనం చేసే మంచి పని మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ కథ రామాపురంలో అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఒక చిన్న పిచ్చుక కృతజ్ఞతాభావం ఒక కుటుంబాన్నే కాపాడింది అంటే అది ఆ దేవుడి లీల కాక ఇంకేమిటి. ఈ విధంగా రవి లక్ష్ములు తమ జీవితంలో వచ్చిన మార్పును గౌరవిస్తూ 10 మందికి సహాయం చేస్తూ సుఖంగా బ్రతికారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఎప్పుడూ నిరాశ చెందకూడదు. కష్టాలు శాశ్వతం కాదు. మనం చేసే ప్రతి చిన్న మంచి పని కూడా ఏదో ఒక రోజు మనకు పెద్ద సహాయం తిరిగి వస్తుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే నమ్మకం, తోటి ప్రాణుల మీద ప్రేమ ఉంటే జీవితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఈ ఉగాది పండుగ గురువారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ సాయిబాబా కథను వింటే చాలు, బాబా దయతో అదృష్టం మీ తలుపు తడుతుంది. పూర్వం ఒక ఊరిలో సుశీల, వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉండేవి. ప్రతిదానికి తగులు ఆడుతూ ఉండేవాడు. సౌమ్యత అనేది ఏ కోసానా లేదు. నోరు విప్పితే చాలు అన్నీ పరుష మాటలే. అతని భార్య సుశీల మాత్రం శాంతంగా, వినయంగా ఉండేది. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. భర్తకు వ్యాపారంలో నష్టం రావటం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది. భర్త చీటికి మాటికి కసురుకోవటంతో సుశీల లోపల చింతించేది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు. సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది. అప్పుడు ఆ సాధువు సుశీలతో, చల్లని తల్లి, చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, ఓపికగా ఉండు, త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అమ్మా. ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక. 9 గురువారాలు సాయి దర్శనం చేసుకో. ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి. శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుశీల దిగులుతో, సరేలే, ఇంకెక్కడి సుఖం, ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది. నాటి రాత్రి నిద్రించి వేళ, ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ పడుకుంటుంది. రాత్రి కలలో సాయిబాబా దర్శనమిచ్చి, సుశీల, ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావంటే 100 అడుగులు నీ వైపు వేస్తాను, నన్ను నమ్ము, విశ్వాసముంచు, శరణాగతురాలివి అవు అని ప్రబోధించినట్లయింది. అయితే సుశీల మర్నాడు ఉదయమే పూజ అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ, రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్లు అయ్యింది. ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల. ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి, పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని సుశీల బిత్తరపోయింది. అంతా బాబా మెహ్మా అనుకుంది. మర్నాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది. పసుపు, కుంకుమ, అక్షింతలతో బాబాను పూజించింది. దీప, ధూప, నైవేద్యాలతో షోడశోపచార పూజ గావించింది. అగరవత్తులు, సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తితో వ్రతం ఆచరించింది.
బాబా మంత్రించినట్లుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. సుశీల ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 వారాలు చేసి 9 మంది ముత్తైదువులకు వాయనమిచ్చింది. భోజనాలు పెట్టింది. 9 వ్రత పుస్తకాలు పంచిపెట్టింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అనతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయి. భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి. సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది. మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకార తత్వంతో మెలగసాగారు. ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు. వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. వీలు ఉన్నప్పుడల్లా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు. మాటల సందర్భంలో, అక్క, మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారు. తరచుగా పరీక్షలు తప్పుతూ ఉన్నారు. ఇంతింత ఫీజులు పోసి చదివిస్తున్నాము. ఒక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్లకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు. ఈ గొడవలతో విసిగిపోతున్నాను అని, ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్తుంది. అప్పుడు సుశీల చెల్లెలతో, చెల్లి, అందరికీ బాబాగారు ఉన్నారు. నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రతదీక్ష పూనుకుని 9 గురువారాలు వ్రతమాచరించు. అంతా బాబానే చూసుకుంటారు అని చెప్తుంది. అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు 9 గురువారముల సాయిబాబా వ్రతమును ఆచరించింది. భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది. ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షలో పిల్లలకు మంచి మార్కులు రావటం ప్రారంభమయ్యాయి. క్రమంగా పిల్లలు బాబాగారి దయ వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు. ఇదంతా బాబా దయ వల్లే జరిగిందని బాబాగారికి పరమ భక్తులయ్యారు. అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు. సుశీల చెల్లెలు వెంటనే ఫోను అందుకుని, సుశీలక్క, మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు. అంతా బాబాగారి దయ వల్లే జరిగింది. బాబాగారు భగవంతుడే కాదు, సమర్థ సద్గురువులు. ఆయన యోగి పుంగవుడు. బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాల ధన్యవాదాలు చెప్పింది. నాటి నుండి ప్రతి సంవత్సరం అక్క చెల్లెళ్ళిద్దరూ క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పెంచిపెట్టసాగారు. బాబా దయ వలన 2 కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. ఈ వ్రత కథ చదివి 9 వ్రత పుస్తకాలు పంచిపెట్టాలి. ఈ విధంగా చేసినచో సాయిబాబా యొక్క ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి. మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒకప్పుడు వ్యాసుడు అనగా మార్కండేయుడు మొత్తం భారత కథను జైమినికి వినిపించాడు. అయినా కూడా అతనిలో కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. దాంతో జైమిని వ్యాసుడి దగ్గరకు వెళ్ళి, మునీంద్ర, భారతం విన్న తర్వాత కూడా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చు అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు, నాకు తపస్సు చేసుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. నేను చెప్పలేను. నువ్వు కావాలంటే వింధ్యా పర్వతాల మీద నివసిస్తున్న పింగాక్ష, నిబోధ, సుపత్ర, సుముఖములు అనే 4 పక్షులు ఉంటాయి. వాటిని అడిగి నీ సందేహాలను తీర్చుకో అని సమాధానం చెప్తాడు. జైమిని దానికి సమాధానంగా, ఓ మునివర్య, ఈ పక్షులేంటి? అవి మాట్లాడడం ఏమిటి? మహాపండితుల్లాగా వారు నా సందేహాలను తీర్చటం ఎలా అని అడుగుతాడు. దానికి మార్కండేయుడు, జైమిని పూర్వం దుర్వాసుడు మహర్షి మహా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సును చూసిన ఇంద్రుడు భయపడి అతని తపస్సును భంగం చేయడానికి వపువు అనే ఒక అప్సరస్సును పంపుతాడు. ఆమె తన నృత్య గాన వినోదాలతో దుర్వాసుని తపస్సును భంగం కలిగించింది. దాంతో దుర్వాసురుడు ఆగ్రహించి, ఓసి, నువ్వు నా తపస్సును భంగం కలిగించావు కాబట్టి నువ్వు ఒక కంకపక్షి అనగా గ్రద్దగా జన్మిస్తావు అని శపిస్తాడు. ఆమె వెంటనే దుర్వాసుని కాళ్ళ మీద పడి, నేను చేసిన అపరాధానికి మన్నించి శాప విముక్తి ఎలా కలగాలో తెలుపమండి అని కోరుకుంటుంది. దుర్వాసురుడు ఆమెను చూసి కనికరించి, గ్రద్దగా మారిన తరువాత నీ గర్భంలో 4 పిల్లలు పుడతారు. అప్పుడు అర్జునుని బాణం దెబ్బ తగిలిన తర్వాత నువ్వు మరణించి
నువ్వు నిజ రూపం దాల్చుతావు, అప్పుడు స్వర్గానికి చేరుకుంటావు అని అనుగ్రహిస్తాడు. శాపం ప్రకారంగా వపువు గ్రద్దగా జన్మిస్తుంది. మందపాల పుత్రుడైనటువంటి ద్రోణుడు అనే వానితో వివాహం చేసుకొని 14 సంవత్సరాల వరకు కాపురం చేస్తుంది. 14వ ఏట గర్భవతిగానే ఉండగా భారత యుద్ధానికి వెళ్తుంది. పైనుండి గ్రద్ద యుద్ధాన్ని చూస్తూ ఉండగా అర్జునుడు ప్రయోగించిన బాణాల్లో ఒకటి వచ్చి ఈ గ్రద్దకు తగులుతుంది. అప్పుడు వెంటనే ఆ గ్రద్ద గర్భంలో ఉన్న 4 గుడ్లు నేల మీద జారిపడతాయి. అప్పుడు ఆమె నా పిల్లలను ఆ భగవంతుడే కాపాడాలి అని ప్రార్థించి తన శరీరాన్ని వదులుతుంది. ఆ యుద్ధ సమరంలో ఒక ఏనుగు మెడలో ఉన్న గంట శత్రు సైనికుని బాణం దెబ్బతో తెగి ఆ 4 గుడ్ల మీద పడుతుంది. అలా కింద పడిన ఆ 4 గుడ్లు ఆ గంట కిందే సురక్షితంగా ఉంటాయి. భారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా ప్రశాంతత నెలకొంటుంది. ఒకనాడు ప్రభాత వేళ సమీకుడు అనే ఒక మహాముని ఆ కురుక్షేత్రం మీదుగా వెళ్తూ ఉంటాడు. గంట కింద ఉన్న గుడ్లు పిల్లలుగా మారి కిచకిచలాడుతూ ఉంటాయి. అలా ధ్వని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి 4 పక్షి పిల్లలు కనిపిస్తాయి. సమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ పక్షులు, ఓ మహానుభావ, తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ రుణము మేమెలా తీర్చుకోవాలి? మేము ఏ విధంగా నీకు సేవ చేయగలం చెప్పు అని అడుగుతాయి. పక్షులు మానవ భాషలో మాట్లాడుతున్నందువల్ల సమీకుడు ఆశ్చర్యపడి, ఓ పక్షి పిల్లల్లారా, మీరు మానవ భాషలో మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు చాలా వింతగా ఉంది. అసలు మీరెవరు? ఎందుకు ఈ పక్షి జన్మ ఎత్తారు? నాకు దయచేసి తెలపండి అని అడుగగా ఆ పక్షి పిల్లలు ఈ విధంగా సమాధానం చెప్తాయి. ఓ ఋషివర్య, పూర్వం సుకృతి అనే మహామునికి మేము 4 పుత్రులుగా జన్మించాం. వేద శాస్త్రాలను చదువుకుంటూ మా తల్లిదండ్రులను సేవిస్తూ కాలాన్ని గడిపేవాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రి సత్యాన్ని పరీక్షించడానికి గ్రద్ద రూపంలో వచ్చి నర మాంసాన్ని ఆహారంగా పెట్టమని కోరతాడు. అప్పుడు మా తండ్రి, మీలో ఎవరైనా ఇంద్రుడికి ఆహారం అవ్వండి అని ఆజ్ఞాపించారు. అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞను పాలించకుండా అలాగే ఉండిపోయాం. అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షులుగా పుట్టాలని శపించి తన శరీరాన్ని ఇంద్రుడికి ఆహారంగా సమర్పించుకున్నారు. ఇంద్రుడు మా తండ్రి త్యాగ బుద్ధిని సంతోషించి మమ్మల్ని చూసి, మీరు వింధ్యా పర్వత గృహాలలో నివసించండి. జైమిని అనే వ్యాస శిష్యుడు మీ దగ్గరకు వచ్చి కొన్ని సందేహాలు అడుగుతాడు. ఆ సందేహాలను తీర్చి మీరు శాప విముక్తి పొందండి. మీరు పక్షులైన సర్వ వేదాలను పొంది ధర్మ పక్షులు, జ్ఞాన పక్షులుగా పేరు పొందుతారు అని మమ్మల్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు అని ఆ పక్షులు తమ వృత్తాంతం గురించి సమీకునికి చెప్తూ ఉంటాయి. అప్పుడు సమీకుడు, మీరు నా కోసం ఏ పని చేయవలసిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యా పర్వతాలకు వెళ్ళండి అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. కాబట్టి ఓ జైమిని, నీవు ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి నీ ధర్మ సందేహాలను తీర్చుకో అని జైమినికి చెప్పి మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. జైమిని వింధ్యా పర్వతంలో జ్ఞాన పక్షులను వెతకడానికి వెళతాడు. అలా కొద్దిసేపు తర్వాత అతనికి ఆ పక్షులు కనిపిస్తాయి. ఆ పక్షులు ఆ సమయంలో వేద అధ్యయనం చేస్తూ ఉన్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరకు వెళ్ళి, ఓ పక్షులారా, నేను వ్యాసుని శిష్యుడిని. నన్ను జైమిని అంటారు. మార్కండేయుడు చెప్పిన విధంగా నేను మీ దగ్గర కొన్ని ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను. నా సందేహాలను తీర్చండి అని అన్నాడు. ఆ విధంగా ఆ పక్షులు జైమిని ముని అడిగిన అన్ని సందేహాలకు చక్కగా సమాధానం చెప్పి జైమిని ముని యొక్క అన్ని సందేహాలు తీర్చాయి. తరువాత ఆ 4 శాప విమోచనం పొంది సుఖంగా జీవించారు. అలాగే ఉగాదికి శాలివాహనుడికి ఏం సంబంధం ఉందో తెలిపే ఈ పవిత్ర కథను ఉగాదిలోపు వింటే రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది.
పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కాలక్రమంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన 4 కుమారులకు ఆస్తి పంచి ఇవ్వలేదు. కానీ వర్తకుడు చనిపోయే ముందు తన కొడుకులను పిలిచి 4 మూతలు బిగించిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కానీ వాటి మూతలు తెరవవద్దని, వాటిల్లో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశించి ఉందని అతడు కొడుకులను ఆదేశించాడు. తర్వాత ఆయన మరణించాడు. ఆ 4 కొడుకులు తండ్రి మరణం అనంతరం ఆ పాత్రల మూతలు తొలగించి చూశారు. మొదటి పాత్రలో మట్టి, 2వ దానిలో బొగ్గులు, 3వ దానిలో ఎముకలు, 4వ దానిలో తవుడు ఉన్నాయి. దీని అర్థం వారికి తెలియలేదు. దాంతో వారు ఆనాటి హైందవ చక్రవర్తి అయిన విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి ఆ శెట్టి కొడుకులు 4 దాని అర్థాన్ని బోధించవలసినదిగా విక్రమార్కుడిని కోరుకున్నారు. కానీ విక్రమార్కుడికి కూడా దాని అంతరార్థం అవగాహన కాలేదు. అప్పుడు ఆ 4 కుమారులు ప్రతిష్టానపురానికి వెళ్ళారు. అక్కడ కూడా రాజుగారి మరి ఎవరు కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను విడమర్చి చెప్పాడు. ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనములోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు 2 సోదరులు. నాగకుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. అందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకొని దేశాంతర్గతులై పోయారు. దిక్కులోని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రమించాడు. ఆ కుమ్మరి ఇంటిలో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. కుమారునికి తల్లి శాలివాహనుడు అని పేరు పెట్టింది. అతడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ ఉండెను. ఆ శాలివాహనుడు వర్తకుని 4 పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్ళి ఇట్లా చెప్పాడు. వర్తకుని కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన పుత్రుడు కలపను తీసుకోవాలని, ఎముకలతో నిండిన పాత్రను పొందిన తనయుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్ని తీసుకోవాలని, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన సుతుడు ధాన్యాల్ని పంచుకోవాలని అదే వర్తకుని తాత్పర్యమని శాలివాహనుడు తేల్చి చెప్పాడు. శాలివాహనుడి మాటలు నచ్చి ఆ 4 కుమారులు అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విక్రమార్కుడి దాకా చేరింది. శాలివాహనుడు ఇంత సముచితంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతన్ని చూడడానికి కుతూహలపడి భటులతో కబురు చేశాడు. కానీ విక్రమార్కుడు అంతటి వాడు కబురు చేసిన శాలివాహనుడు రాలేదు. అతను భటులతో నేను వచ్చేది లేదని చెప్పివేశాడు. పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు. ఆ విషయాన్ని భటులు విక్రమార్క మహారాజుకు చెప్పారు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చింది. శాలివాహనుని మట్టు పెట్టడానికి అపార బల సమ్మేతుడై యుద్ధానికి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనల మీదకు పంపాడు. ఇద్దరి మధ్య పోరు ఘోరమై సాగింది. శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేటట్లుగా చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసుడికి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని తన సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల యుద్ధంలో ఎవరిది విజయమో తేలనప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఆ 2 రాజులను ఉద్దేశించి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుణ్ణి, దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుని రాజ్యం చేయమని తీర్పు చెప్పి యుద్ధాన్ని మానిపించింది. తర్వాత శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. ఆ అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది. ఇక చివరిగా ఈరోజు గురువారం గనుక గురువారం నాడి చేసుకునే వైభవలక్ష్మి వ్రత కథను వింటే చాలు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుబేరులుగా మారిపోతారు. సంవత్సరం అంతా కలిసి వస్తుంది. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి దేవి సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు
ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసెను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషమునకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వలనే లక్ష్మీ పునః కలుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, వినుము. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వెరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెత్తింది. దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తోందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది.
సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. స్త్రీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నీయూ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము కూడా దారిద్ర్యములో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విషాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది: పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము గదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది: ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారము నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటి పోసుకొని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము.
ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యాగతలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము. పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దాని మీద బంగారు వెండి రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరము బంగారు వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పువ్వుల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించటము ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళయ్యి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించటంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు.
సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. మీ దశ మారిపోతుంది. కొత్త సంవత్సరంలో రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.